హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లోనే ఈజీగా అయితే బియ్యపిండి వడియాలు అయితే చేశాననమాట. సో ఎక్కువ టైం పట్టదండి, మనకు ఆరటానికి కాస్త టైం పడుతుంది, చేసుకోవటం మాత్రం ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవైతే నేను ఫ్యాన్ కింద పెట్టి తయారు చేశానండి. నాకు ఎండడానికి 2 రోజులు పట్టింది. అదే ఎండలో అయితే ఒక ఫుల్ డేలో చక్కగా ఎండిపోతాయి అనమాట. సో ఎలా చేశాను వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అందులోకి ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా వేసుకొని 2 కూడా ఇట్లా కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నెడంతా బియ్యపిండి తీసుకున్నానండి. ఇదైతే జల్లించి తీసుకుంటున్నాను. ఒక గిన్నె బియ్యపిండికి 3 గిన్నెల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, నేనైతే కరెక్ట్గా 3 గిన్నెల నీళ్ళని అయితే తీసుకున్నాను. ఈ పిండి అంతా కూడా బాగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇప్పుడు 3 గిన్నెల నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే ఉండలేమి లేకుండా బాగా అయితే మ్యాష్ చేసుకుంటా కలుపుకోవాలి. 3 గిన్నెల నీళ్ళు ఖచ్చితంగా సరిపోతుందండి. సో నేనైతే చూడండి, ఉండలేం లేకుండా మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో పిండి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, మనకి నీళ్ళు బియ్యపిండి మొత్తం కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో నేను ఈ విధంగా అయితే పిండి కలిపేసుకొని కొద్దిసేపు అంతా ఒక 5-6 నిమిషాలు అట్లా నానబెట్టానండి పిండిని అయితే. సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఆ గిన్నె అయితే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఇట్లా పెట్టగానే మనకి ఈ పిండి అనేది దగ్గర పడితే అడుగంటుతుందండి. సో అందుకని చెప్పేసి మనం అడుగంటకుండా బాగా అయితే కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఒక 2-3 నిమిషాలకే ఇట్లా పిండి అనేది గట్టిపడి దగ్గర పడుతుంది అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మ్యాష్ చేసుకుంటా కలుపుకోవాలి, లేదంటే అడుగు ఊరకనే పడుతుందండి. సో మనం తయారు చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ బియ్యం పిండి కూడా ఉడుకుతూ ఉంది, చాలా దగ్గర పడిపోయింది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. ఆ గిన్నెకి అంటుకోకుండా నేను కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడైతే చూసుకొని కాస్తంత సాల్ట్ వేసుకోవచ్చు. సో నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను, నాకు అది కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్ వేసి ఒకసారి మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, ఫ్లేమ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసే కలుపుకుంటున్నాను. ఈ బియ్యం పిండి అంతా కూడా బాగా దగ్గర పడి బాగా ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఇందాక తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్దిగా అంతా జీలకర్ర వేస్తున్నానండి. వేసి ఇవి 2 కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బియ్యం పిండి అయితే బాగా దగ్గర పడింది, బాగా ఉడికిందండి. సో సాఫ్ట్గానే పిండి బాగుంటుందన్నమాట. సో చూడండి, మొత్తం ఒకసారి అయితే ఇట్లా బాగా కలిపేసుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూడండి, మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను, అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. సో నేను ఇప్పుడైతే ఒకసారి అట్లా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. పిండి మనకి ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారేలోపు ఇంకాస్త గట్టి అయితే పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. సో చూడండి, నేను ఒక అరగంట తర్వాత బాగా చల్లబడింది, చెయ్యికి పట్టుకునే విధంగా బాగానే ఉందన్నమాట. నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ అంతా బాగా తడిపేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద తయారు చేస్తున్నానండి, ఎండలో వేయకుండా. సో నేనైతే ఇట్లా పిండి ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దలు అయితే పెడుతున్నాను. మామూలుగా అయితే ఏదన్నా కవర్లో పెట్టుకొని మనకి ఇష్టమైన షేప్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే చేతితోనే ఇట్లా పిండి ముద్దల్లాగా పెడుతున్నానండి. సో మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియంలోనే నేను పెడుతున్నాను. వెంటనే 2 రోజులు పట్టిందండి నాకు ఎండడానికైతే. ఇవి కొంచెం పెద్దగానే పెట్టుకుంటే మనకి ఎండిన తర్వాత ఇంకా సైజు కాస్త తక్కువ అవుతుంది కదా, అందుకే ఇట్లా మీడియంగా పెట్టుకుంటున్నాను పిండి ముద్దలు అయితే. చూడండి, ఇట్లా మొత్తం అయితే పెట్టేశాను అనమాట. సో నేను తీసుకున్న పిండికైతే ఇన్ని వడియాలు అయితే వచ్చినాయి అనమాట. చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. సో మనం ఇంట్లో చేసుకునే కాబట్టి ఆ టేస్ట్ ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట. సో నేను ఈ క్లాత్ నిండా అయితే నేను తీసుకున్న పిండికి వచ్చినాయి అనమాట. 2 రోజులు నిండుగా అయితే నేను ఫ్యాన్ కింద పెట్టేశానండి. 2 రోజుల తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్ని వడియాలన్నీ కూడా చక్కగా నానిపోయినాయండి. ఇట్లా తీయంగానే ఈజీగా వచ్చేస్తాయి, లేదా రాకపోతే వెనకమాల కాస్త అంతే వాటర్ కొట్టుకొని ఈ వడియాలు అనేవి మనం
క్లాత్ నుంచి తీసేయచ్చు. చూడండి ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట. ఇట్లా నేనైతే మొత్తం ఇట్లయితే తీసేసాను. అడుగును కొన్ని వాటర్ అయితే జల్లుకొని తీసుకోవచ్చు అనమాట. నేను మామూలుగానే తీసేసానండి. మొత్తం అయితే ఈజీగా వచ్చేసినాయి. అలాగే చక్కగా కూడా ఎండిపోయినాయి అనమాట. గలగలలాడుతున్నాయండి. సో అంత బాగా అయితే ఉడియాలు వచ్చినాయి. చూడండి బాగా ఎండిపోయి ఇవైతే టేస్టీగాను మన ఇంట్లో చేసుకునేవి చాలా టేస్ట్గాను బాగుంటాయి కదండి. సో ఈ ఎండాకాలం అయితే ఇవి చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇవైతే మొత్తం తీసి నేను వేయించి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతా అయితే వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. సో చాలా బాగున్నాయి అన్నమాట. ఈ బియ్యం పిండి వడియాలు అయితే సింపుల్గా అయిపోతుంది. మనకి ఎండటానికే కాస్త టైం పడుతుంది అంతేనండి. చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అవుతున్నాయో. చాలా బాగా వచ్చినాయండి బియ్యం పిండి వడియాలు. కమ్మగా కూడా ఉన్నాయి అన్నమాట. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, చాలా బాగున్నాయి. పప్పులోకైనా రసంలోకైనా ఈ వడియాలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి పువ్వుల్లాగైతే మంచిగా అయితే వేగుతున్నాయండి. అంత బాగా అయితే వచ్చినాయి అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి. సో పప్పులోకి అయితే చాలా బాగున్నాయండి ఈ వడియాలు. సో చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్పీగాను చాలా బాగా వచ్చినాయి అనమాట. ఒకసారి నేను ఇట్లా తుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి చాలా బాగా అయితే వచ్చినాయి. గుల్లగాను చాలా బాగా క్రిస్పీగా వచ్చినాయి అనమాట. సో అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.